వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి షురూ కానుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు బదులు కొత్త కానుక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మహిళలకు నేరుగా 500 రూపాయలు ఇవ్వాలని యోచిస్తోంది. గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల్లో నాణ్యత కొరవడిందనే వార్తల నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేయటం నేత కార్మికుల జీవితాలపై ప్రభావం చూపుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రతి సంవత్సరం 350 కోట్లకు పైగా విలువ చేసే చీరలు ప్రభుత్వం ఆర్డర్ చేసేది. గత ప్రభుత్వం బతుకమ్మ చీరకు సంబంధించి 274 కోట్లు పెండింగ్ పెట్టిందని, వాటిలో 100 కోట్లు మాత్రమే తాము చెల్లించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే నేత కార్మికులు ప్రభుత్వంతో ఈ నిర్ణయంతో ఆందోళన చెందుతూ వచ్చారు. అయితే ఇంతవరకు బతుకమ్మ చీరల రద్దు నిర్ణయం సరైందేనా? గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట అవకతవకలకు పాల్పడిందా? రేవంత్ సర్కార్ నిర్ణయంతో నేత కార్మికులకు తిప్పలు తప్పవా? ఇదే అంశాన్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల లొల్లి ఏదో రకంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం బతుకమ్మ చీరల విషయంలో అవకతవకలకు పాల్పడిందని, నాసిరకం చీరలు సప్లై చేసిందని, చీరకు బదులు క్యాష్ అనే పాలసీని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంతో చేనేత కార్మికులకు కాస్త తిప్పలు తప్పవా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశాలకు సంబంధించి ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఈ చర్చలో పాల్గొనడానికి ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్ తడక యాదగిరి గారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రజితారెడ్డి గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు రాజు నేత గారు జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్కారం అండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ రాష్ట్ర నాయకులు రాజు గారు, అయితే లాస్ట్ టైం నాసిరకం చీరలు సప్లై చేశారు బీఆర్ఎస్ వాళ్ళు అని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చీరకు బదులు క్యాష్ పాలసీని తీసుకొచ్చింది. ఓకే, అయితే దీనిపై మీరేమంటారండి? మీ స్పందన అంటే ఈ రెండిటికి ఏంటి డిఫరెన్స్? అందరికీ నమస్కారం అండి. ఈరోజు గత 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉండేనో అది చేనేత వర్గాల పట్ల ఎప్పుడు కూడా వ్యతిరేక భావంతోనే ఉండేది. చేనేత వర్గాలను మొత్తం కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలబెట్టినటువంటి చరిత్ర గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీది. దసరా తర్వాత దీపావళి ఇలాంటి పండగలకు చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చిన రాజుగారు మీ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళిందండి, ఒకసారి చూడండి. గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఆర్డర్లు చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇస్తున్నాము, లక్షల కోట్ల రూపాయలు ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి నాసి రకం చీరల కారణంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం గతంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ప్రస్తుతము చేనేత వర్గాలకు ఆ పని లేకుండా దూరం చేసేటువంటి ప్రయత్నము మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చేస్తున్నది అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఆర్డర్ ఇస్తుందో ఆ ఆర్డర్ ప్రకారమే చేనేత కార్మికులు వాళ్ళ మగ్గాల మీద ఈ రోజు దుస్తులను తయారు చేస్తారు కదా. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ నాసి రకంగా ఉంటే, కొటేషన్లు తక్కువగా ఉంటే వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ధరలకు అనుగుణంగానే వాళ్ళు నేత కార్మికులందరూ కూడా బట్టలు నేచి మీకు ఇవ్వడం జరుగుతా ఉంది. అయితే గతంలో టెండర్లు పిలిచినప్పుడు కానీ లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఆర్డర్లు తక్కువ కొటేషన్లు ఇవ్వడం కారణంగా మీరు గతంలో నాసి రకం ఇచ్చినామని చెప్పేసి దాన్ని బూచిగా చూపించి ఇప్పుడు కొత్త ప్రభుత్వము చేనేత వర్గాలకు ఏదైతే ఉపాధి ఉందో ఆ ఉపాధిని మళ్ళీ దూరం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో బీసీ సామాజిక వర్గంలో ముఖ్యంగా
పద్మశాలి కుటుంబాలకు చెందినటువంటి చేనేత కార్మికులు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కాబట్టి లక్షలాదిగా ఉన్నటువంటి ఈ జనాభా ముఖ్యంగా వాళ్ళు ఆధారపడ్డది కేవలం చేనేత మగ్గాల మీద. ఈ రోజు వాళ్ళ కుటుంబాలకు గడవాలన్నా కూడా ఈ రోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆర్డర్లు రాక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే, ఆర్డర్లు వచ్చినా గానీ వాటిని వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్ లో సరైన ధరకు అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు చేనేత కార్మికులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఏ పార్టీ అయినా కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ మిగతా ఏ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేనేత వర్గాలకు ఆపన్న హస్తం అందించాలి, వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు నింపేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మీకు ఆర్డర్లు ఇయ్యమని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్లు నాసిరకంగా ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయని చెప్పేసి ఈ రోజు ఆర్డర్లే అయితే రాజుగారు మేము చేనేత కార్మికులకు ఇవి నాసిరకం సప్లై చేస్తున్నారు లాస్ట్ గవర్నమెంట్, మేము ఇప్పుడు కొత్తగా 500 రూపాయల క్యాష్ పాలసీ తెచ్చాము, అంతేగాని చేనేత కార్మికులకు 100 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందండి. మేడం ఇప్పుడు ఒకటి చేనేత కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఇంకా పెద్దలు చాలా మంది దీంట్లో ఉన్నారు, చాలా వివరంగా వివరిస్తారు. నేనేమంటున్నా అంటే వాళ్లకు కూడా రైతుల మాదిరిగానే ఉన్నటువంటి అప్పులను రుణాలు ఏవైతున్నాయో ఆ రుణాలను మాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ సర్కారు మీద ఉన్నది. చేనేత కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఒకటి కాదు, 2 కాదు మేడం. థ్రిఫ్ట్ ఫండ్ అని ఉంటది, దానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. చేనేత వర్గాలకు సంబంధించి ఇట్లాంటి పండుగల సమయంలో భారీ ఎత్తున ఆర్డర్లు ఇచ్చి వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటది. వాళ్ళ రుణాలకు వడ్డీని మాఫీ చేయాల్సి వస్తుంది. రుణాలను కూడా మీరు రైతులకు ఏ రకంగా అయితే రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకున్నారో అదే రకంగా చేనేత కార్మికులకు ఉన్నటువంటి అంతో ఇంతో రుణాలను వాళ్ళు బ్యాంకులలో తెచ్చుకున్నటువంటి రుణాలను కూడా ఈ ప్రభుత్వం పెద్ద మనసుతోని మాఫీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఇట్లా చేనేత రంగం నానాటికి కుదేలైతున్నటువంటి చేనేత రంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వమే ఈ రోజు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వకుండా పోతే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బ్రతుకు తెరువు, వాళ్ళకి ఆదెరువు, వాళ్ళు బతకడానికి అవసరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి చేనేత రంగానికి ఆర్డర్లు రాకపోతే వాళ్ళు ఏ రకంగా చేస్తారండి? ఈ రోజు కొంతమంది చేనేత కార్మికులు ఆసాములను నమ్ముకొని అంటే మధ్యవర్తులను నమ్ముకొని అనేక రకాలుగా మోసపోతా ఉన్నారు. వాళ్ళకు సరైనటువంటి మార్కెట్ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వంలో ఒక విషయాన్ని మెచ్చుకోవచ్చు. మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రతి సోమవారం చేనేత దుస్తులను ధరించాలని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చిరో అట్లా కొంచెం ఎంతో కొంత చేనేత రంగానికి ఊరటనివ్వాలి, చేనేత కార్మికులకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంలో ఏదైతే ఉంటేనో దాన్ని ఖచ్చితంగా మేము మంచి పని అని చెప్తాము. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మేము కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరిట యూనివర్సిటీ పెట్టుతున్నామని చెప్పారు, ఓకే. తర్వాత రుణాలు మాఫీ చేయడం కోసం మేము కూడా ముందుకు వస్తామని చెప్పారు, ఓకే. ఇంకా ఒక అడుగు ముందుకేసి చేనేత కార్మికులకు ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, వాళ్ళకు సబ్సిడీ ధరలకే చేనేత కార్మికులకు సబ్సిడీ ధరలకు ఇవ్వాల్సినటువంటి రంగులు గాని నూలు గాని తర్వాత మరమగ్గాలు సబ్సిడీ కింద ఇవ్వడం గాని తర్వాత చేనేత కార్మికుల పిల్లలకు కూడా వాళ్ళకు చదువు విషయంలో కూడా ప్రభుత్వం సాయం చేయడం గాని చేనేత కార్మికులకు హెల్త్ విషయంలో ఆరోగ్య కార్డులు జారీ చేయడం కానీ లేకపోతే ఎవరైతే నిరుపేద చేనేత కార్మికుల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే చేనేతకు చేయూత అనే గతంలో పేర్లు తీసుకొచ్చారు కానీ వాటిని అమలు చేయలేదు. చేనేత చేయూత పేరుట వాళ్లకు ఎవరైనా ఆ చేనేత రంగంలో ఉన్నటువంటి ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి చేనేత చేయూత పథకాన్ని కూడా పకడ్బందీగా అమలు చేసి రైతులు చనిపోతే ఏ రకంగా ఈ రోజు 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల ఆ రైతుల అకౌంట్లలో వేస్తున్నారో ఈ రోజు చేనేత రంగంలో ఉన్నటువంటి కార్మికులు చనిపోతే కూడా అకారణంగా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ అకౌంట్లలో కూడా 5 లక్షల రూపాయలు వేసి వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాజు గారు మళ్ళీ మీతో మాట్లాడతానండి. మిట్టా నర్సయ్య గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే. ఎందుకండి ఇప్పుడు చీరకు బదులు క్యాష్ అనే నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటండి? అంటే లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ నాసిరకం చీరలు సప్లై చేసింది అన్న ఒక కారణమేనా? మేడం ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. ఇంతకు ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే నాసిరకము ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా
చేనేత మీద అంటే మగ్గాల మీద చేసినటువంటి చీరలను తేవడం పక్కకు పెట్టి బొంబాయిలో ఏదో బజార్లో తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి కూడా చెప్పింది. మేము అర్జెంటుగా ఉన్నది కాబట్టి మేము కూడా తెచ్చినామని కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. అంటే ఎంత దారుణాలు చేసిరంటే కేవలం లేడీస్ కి వీళ్ళకి ఇచ్చే చిన్న చీరల మీద కూడా దోపిడీ దుర్మార్గాలు జరిగినాయి. కాబట్టి వీళ్ళకు డబ్బులు పోయినా కూడా సరి అయిన వస్త్రాలు ఇవ్వాలన్న ఒకే ఒక ఆలోచనతోటి మాత్రమే ఆ బట్టలకు బదులు 500 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన, మా అక్క చెల్లెళ్ళు మంచి బట్టలు కట్టుకోవాలన్న ఆలోచనతోటి చేసినటువంటి ఆలోచన. ఇక రెండో కీలకమైన విషయం ఏంటంటే ఈ ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల మన పద్మశాలి సోదరులకు ఇబ్బంది కలుగుతుంది అనేది వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకునే 100 కోట్ల రూపాయలు వాళ్లకు కేటాయిస్తూ వాళ్లకు మంచి చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వాళ్ళను అంటే వాళ్లకు ఖర్చు పోను అంటే ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఆర్డర్ అంటే వాళ్ళు వేరే పని చేసుకున్నా కూడా వీళ్ళకు ఒక 100 కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించడం అనేది ఒక మంచి పరిణామం. కాబట్టి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇది మగ్గాలను నేర్చుకునే వాళ్ళ నోరు కొట్టడానికి లేదు, వాళ్ళను సరిచేసి ఆడబిడ్డలకు సరైన చీరలు ఇవ్వడానికి ఆలోచన చేస్తా ఉన్నాం. అక్కడ మగ్గాలను నేర్చుకునేటువంటి నేతన్నలకు కూడా ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలతోటి వాళ్ళకు వెసులుబాటు జరుగుతుంది అనేది ఆలోచన. అయితే ఇప్పుడు ఈ కేటీఆర్ కు సంబంధించిన సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తము వాళ్ళే ఉంటారు. మరి 10 సంవత్సరాలు ఏకదాటిగా వాళ్ళు అక్కడ గెలుచుకుంటూ వస్తా ఉన్నారు, తర్వాత అధికారంలో ఉన్నారు. ఆయన షాడో ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి కేటీఆర్ గారికి కనీసం వాళ్ళను రుణ విముక్తులను చేయాలి, వాళ్ళకి ఏమేం బాధలు ఉన్నాయో అన్నిటి నుంచి బయటపడేయాలనే ఆలోచన మాత్రం రాలే. గెలుచుకుంటూ పోతా ఉన్నాడు తప్పితే వాళ్ళ గురించి ఆలోచన చేసింది లేదు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నాసిరకాన్ని పక్కకు పెట్టి మేము మంచి 500 రూపాయలు ఇస్తాం, అక్క చెల్లెళ్ళు మంచి కట్టుకుంటారని అనే వరకు మాత్రం విమర్శలకు దిగుతా ఉన్నారు. నేను అదే అంటున్నా, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ కూడా ఇలా అన్ని పేపర్లో ఇచ్చిండ్రు. బడ్జెట్ చాలా చిన్నది, అందులో కూడా వీళ్ళ అమ్యాలకు పాల్పడడం వల్ల మరి వాళ్ళకి ఇచ్చిన రేట్ ఎంత, వీళ్ళకి వచ్చింది ఎంత అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి గవర్నమెంట్ ప్రతిపక్షాలు విమర్శించే కంటే ముందట గత 10 సంవత్సరాలలో అక్క చెల్లెళ్లకు వీళ్ళు చేసిన నష్టం ఏంది, వీళ్ళు చాలా మంది కూడా మీరు టీవీలో కూడా చాలా సార్లు చూసినాం ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి చీరలను ఇవి కట్టుకోవడానికి కరెక్ట్ లేవు కాబట్టి వీళ్ళు కాలబెడుతున్నామని బజార్లో కాలబెట్టినటువంటి కూడా మనం చూసినాం. బట్ నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్య 2 వర్గాలకు లాభదాయకంగా ఉంటుందనేది స్పష్టంగా చెప్తా ఉన్నా. అయితే నర్సయ్య గౌడ్ గారు అయితే ఇప్పుడు చీరల్లో అవకతవకలు జరిగాయి, చీరలు నాసిరకం ఇస్తున్నారు, అందుకని మేము క్యాష్ ఇస్తున్నాము, అక్క చెల్లెళ్ళు మంచి చీరలు కొనుక్కోవాలి అని అంటున్నారు. దాని బదులు నాసిరకం చీర బదులు మీరే క్వాలిటీ చీరలను ఏ అవకతవకలు జరగకుండా ఒక కమిటీ వేసి ఏ తప్పిదాలు జరగకుండా మంచి చీరలు సప్లై చేయడానికి మీరు ప్రయత్నించవచ్చు కదండి. మీరు ఈ క్వశ్చన్ వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసిన. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ టైంలో ఇది చేయడానికి వీలు పడకపోవచ్చు. మేము కూడా అదే ఆలోచన చేసినాం, ఇన్ని రోజుల దాకా అంత ఆలోచన చేసినా కానీ అది టైం సరిపోలేదు. కాబట్టి ఇప్పుడైతే 500 రూపాయలు అక్క చెల్లెమ్మలకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక మంచి చీర కొనుక్కుంటారు. ఒక సగం మంది అయినా ఇప్పుడు చేనేత వస్త్రాలు కొనుక్కుంటారు కదా, ఆ రకంగా వాళ్లకు లాభం అవుతుంది. ఇక్కడ 100 కోట్ల ద్వారా కూడా వాళ్లకు లాభం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ డబుల్ ధమాకా కింద నేతన్నలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది తప్పితే నేతన్నల నోట్లే మట్టుకొట్టే ప్రభుత్వం కాదనేది స్పష్టంగా చెప్తా ఉన్నా. నేతన్నలను పక్కకు పెట్టి వాళ్ళ ఓట్లు మాత్రమే గుంజుకొని అధికారంలో చెలాయించినటువంటి కేటీఆర్ ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి గారే దీనికి సమాధానం చెప్పాలి. ఇలా అక్క చెల్లెమ్మలకు తక్కువ చీరని నాసిరకం చీరలు ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుకోవడం లేదు. మరొక విషయం ఏంటంటే మిత్రుడు ఇంతకు ముందు మాట్లాడిన ఒక కనీసం వారంలో ఒక్క రోజైనా అది చేనేత వస్త్రాలు వేసుకోవాలి మంత్రులు అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీలో వేసుకునేటే చేనేత వస్త్రాలు, వైట్ డ్రెస్సులు. వాళ్ళకి గన్నుగా ఉన్నాం. అయితే రజితారెడ్డి గారు నమస్కారం అండి. రజితారెడ్డి గారు వినపడుతోందా అండి? బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వినబడుతుందండి. రజితారెడ్డి గారు మీతో చాలా మాట్లాడాలి, చెప్పండి. గతంలో బీఆర్ఎస్ చేసిన నాసిరకం చీరలు పంపిణీ కారణంగానే ఇప్పుడు చీరకు బదులు క్యాష్ పాలసీ తెచ్చామని అంటూ ఉన్నారు. చూడండి, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. నేను ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నా, బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు సర్కార్ ఆడబిడ్డల కోసం రేషన్ కార్డు ఆధారంగా ప్రతి పండుగకు ఒక చీరని గిఫ్ట్ గా పంపేవాడు. ఒక తోబుట్టువు లెక్క, ఒక అన్న, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా, రాష్ట్రానికి ఒక ఏమంటారు పెద్దన్న లెక్క
పరిపాలించి ఇలా ఆడబిడ్డలకు ఒక గిఫ్ట్ గా పంపించిన చీరలు, సరే దాని మీద కూడా రాజకీయం చేసిర్రు, అవి కూడా కాలబెట్టిర్రు, ఎంతో ఎంతో పాపాన్ని మూడగట్టుకున్నారు. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు నేను. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను దఫదఫాలుగా మోసం చేస్తూ వస్తుంది అన్ని రకాలుగా. 2500 అన్నారు, అవి నలుగురికి కూడా రాలేదు. ప్రతి ఒక్క స్కీమ్ లో కూడా మహిళలను వంచిస్తూనే ఉన్నారు. అదే విధంగా ఈ చీరల మీద కూడా అట్లనే పడ్డారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆడబిడ్డను దేవతగా మహాలక్ష్మిగా భావించి ప్రతి పండుగకు ఒక చీర బహుమానంగా ఇచ్చింది. మరి ఆ చీరలు కూడా క్వాలిటీ లేదన్నారు, అది లేదు ఇది లేదని బదనాం చేసిండ్రు, కాలబెట్టిండ్రు. అది దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మంది సభ్యులు తెలంగాణలో ఉన్నారు. మరి వీళ్లకు మంచి క్వాలిటీతో ఈ ఆడబిడ్డలకు చీరలు ఇస్తా, 2 చీరలు ఇస్తా, అది కూడా ఒకటి కాదు 2 చీరలు ఇస్తా అని మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి 1,30,00,000 చీరలు ఆర్డర్ ఇస్తా అని చెప్పిండు ఆయన నోటి నుంచే. మరి అలాంటి దాన్ని మరి అట్లా ఒకటి కాదు కదా, 2 కాదు కదా, ఇలా ఒకటి కూడా ఇయ్య అంటున్నాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రకాలుగా స్కూటీ అన్నప్పుడు అది లేదు, 2500 పోయింది, గ్యాస్ 500 కన్నాడు, అది పోయింది. సరే ఇప్పుడు బతుకమ్మ చీరలలో కూడా వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టుకున్నారు. చేనేత కార్మికులకు కూడా మంచి ఉపాధి దొరికింది దానివల్ల. ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ చీరల పేరుతోనే ఒక 6 నెలలు వాళ్ళకి పని దొరికేదండి. మరి ఇలా చేనేతకు చేయూత దొరికిందని సంతోషపడ్డారు ఆ రోజు. రజితారెడ్డి గారు మహిళల సెంటిమెంట్ తో మీరు ఆడుకున్నారు అని కూడా అంటూ ఉన్నారు. మోర్ ఓవర్ ఏంటంటే నిజంగా 1000 రూపాయల చీరకి 800 కమిషన్ తినేసేసి 200 రూపాయలు మాత్రమే చేనేత కార్మికులకు ఇచ్చారు అన్న నిందలు కూడా వినపడుతూ ఉన్నాయి. దీనిపై మీరేమంటారండి? చూడండి, కష్టపడే చేనేత అన్నలకు న్యాయం జరిగిందా అంటారండి? చూడండి, రుజువులు లేని మాటలు ఏమైనా మాట్లాడొచ్చు, అవి ఎవరు కూడా ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుస్తుంది, ప్రజలే అంటున్నారు. ఇప్పుడు 2 చీరలు అన్నాడు, ఒకటి కూడా ఇవ్వకపోతే ప్రజలే మాట్లాడుతున్నారు కదండి. అందరినీ మోసం చేసి ఏం బాగుపడతారు? వృత్తి కులాల మీద కత్తి పెట్టినట్టు వ్యవహరిస్తున్నారు ఇవాళ వీళ్ళు. సిరిసిల్లని ఉరిసిల్ల అనేవారు. మరి కేటీఆర్ గారు వచ్చినాక ఇలా సిరుల పంటగా సిరిసిల్ల మారింది అనేది వాస్తవం కాదా? బతుకమ్మ చీరలు ప్రీ ఆర్డర్ ఇవ్వడం వల్ల నేతన్నలకు ముందే దసరా పండుగ వచ్చినట్టుండేది. 1,000,000 మందికి దాదాపు ప్రతి ఏడాది అంటే 2017 నుంచి 2023 వరకు దాదాపు 1,000,000 మందికి చీరలు పంపిణీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. చీరల తయారీ ద్వారా ఏడాదికి దాదాపు 300 కోట్ల పైనే మొత్తం 2,157 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించింది దాని మీద, చీరల మీద. నిజంగా నేతన్నలు ఎంత బాగుపడ్డారు అనేది 10 ఏళ్ల కాలంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు ఆకలి మరణాలు, ఇప్పుడు నిజంగా 12 మంది నేతన్నలు ఊరేసుకొని చనిపోయిండ్రు అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేయాలి ఒకసారి. బస్తీ దవాఖానాలు ఉండే, అవి కూడా బంద్ చేసిర్రు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా ఆడపిల్లలకు పెద్దపీట వేసి ఆడవాళ్ళు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఈ చూడండి, కానుక ఎంత చిన్నదిచ్చినా పెద్దదిచ్చినా కానుకే అండి. మహిళలు ఎప్పుడు కూడా పట్టు చీరలు 1000 కొద్ది పట్టు చీరలు అడగలేదండి. ఏదో గిఫ్ట్ గా వచ్చింది, ఏదైనా సంబరంగా తీసుకున్నారు. నిజంగా కూడా దాని మీద రాజకీయం చేసినారు చాలా మంది. మీరు అన్నట్టుగా ఇన్ని సూరత్ నుంచి తెప్పించిందని కూడా అన్నారు కదండి. కానీ ఇవాళ సిరిసిల్లకు పోయి ప్రతి ఒక్క నేతనని అడగండి, సూరత్ నుంచి తెప్పించిరా, వాళ్ళు నేసిరా అనేది వాళ్ళే చెప్తారు. సాక్ష్యం ఉన్నారు కదండి వాళ్ళు. చూడండి, ఇలా ఉపాధి లేక 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ప్రభుత్వం కనిపిస్తలేదా? ఈ ఆత్మహత్యలు ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు? ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతగా వచ్చిన అతను కూడా మాట్లాడాలి. గతంలో బతుకమ్మ చీరలతో అంతో ఇంతో ఉపాధి దొరికి బ్రహ్మాండంగా బతికిన నేతన్నలు ఇలా మరమగ్గాల కార్మికులకు ఉపాధి లేక చనిపోవడం ఎంత బాధాకరం అండి. కొత్త సర్కార్ వల్ల కొత్త సర్కార్ వచ్చి మా పొట్ట కొట్టిందని వాళ్ళే చెప్తున్నారు కదా. రజితారెడ్డి గారు అందుకే కదండి డ్వాక్రా గ్రూపుల ద్వారా సంవత్సరానికి 2 చీరలు ఇస్తున్నాము, నేతన్నలకి 100 కోట్లు శాంక్షన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. నేతన్నలకు అన్యాయం చేయకూడదని సంవత్సరానికి 2 చీరలు ఇస్తున్నాము డ్వాక్రా గ్రూపుల ద్వారా అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటండి? చూడండి, మాటలు మాట్లాడడంలోనే ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ, చేతల వరకు రావట్లేదు అనేదే కదా ప్రతిపక్షాలు గాని ప్రజలు గాని ఆరోపించేది. ఏంటి? వాళ్ళు మాటలకే పరిమితం అవుతున్నారు. మరి కనీసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములు కూడా వీళ్ళు ఇయ్యకపోగా వాళ్ళ పొట్టగొట్టడం ఏదైనా న్యాయంగా ఉందండి? నువ్వు అసలుదే ఇస్తలేవు, రేపు పొద్దున నేను పరమాన్నం పెడతా. ఇప్పుడు చచ్చిపోతుంటే నువ్వు 2 బుక్కెడు తిండి పెట్టిన మీరే పొద్దున బిర్యానీ పెడతా అంటే ఎట్లా నమ్ముతారండి? చూడండి, 6 నెలలు చీరలతో ఉపాధి దొరికిన నేతన్నలు మరి ఇప్పుడు మగ్గం విడిచి కూలీకి పోతున్నారు, కూలీ పనులు చేసుకొని బతుకుతున్నారు. ఈ చీరలకు బదులు 500 ఇస్తాడట. ఎవరికి కావాలి? ఈ 500 వల్ల
పెద్ద స్కామ్ జరుగుతుంది రేపు పొద్దున. దీంట్లో కూడా పెద్ద కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్, ఇది ప్రజలకు తెలియదండి. నేతన్నల ప్రాణాలు తీయడానికి ఇవాళ ఇప్పుడు 500 అని చెప్పి తీసుకొస్తున్నాడు. ఇవాళ 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయండి. మరి ప్రతి మహిళకి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఇవ్వాలనుకుంటే ఇవాళ 450 కోట్ల అవసరం ఉంది. 500 ఇస్తే మరి 450 కోట్లు ఇస్తుందా ఈ ప్రభుత్వం? ప్రతి ఒక్క మహిళలకు 500 ఇస్తుందా? మరి ఒకవేళ 1000 రూపాయలు ఇస్తే 900 కోట్లు కావాలి, ఇస్తుందా? మరి రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్లు పంచుతుందా బతుకమ్మ కానుకల పేరిట? ఈ చూడండి, బడ్జెట్ లేదు, అసలు ఖాళీ కుండలున్నాయని గత ప్రభుత్వాలను నిందించిన వీళ్ళు ఇలా మాయ మాటలు చేతగాని ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రం అనేది ప్రజలు గమనించారు. ఇలా ఇస్తాడా మరి? ఎప్పట్లెక్కన 500 కూడా నలుగురికి బంద్ చేసి ఫోటోలు దిగి అక్కడి వరకే బంద్ చేస్తాడా అనేది ప్రజలకు నిజంగా కూడా అనుమానం ఉంది. ఇవాళ హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ ఇలా పేదల పొట్టగొట్టుకుంటా ఇలా పెద్దల పంచన చేరి పేదల పొట్టగొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని రకాలుగా ఇలా సబ్బండ వర్గాలకు అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ 10 నెలలు ఘన విజయం సాధించారు. దేంట్లో అంటే పేదల పొట్టగొట్టుకుంటా పెద్దల కడుపు నింపుతున్నారు తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు. నిజంగా కేటీఆర్ గారు చేనేతకు చేయూతనియాలి అన్న ఉద్దేశంతో వారంలో ఒక రోజు చేనేత దినోత్సవంగా కూడా ప్రకటించిండు. మంత్రుల దగ్గర నుంచి సామాన్య ప్రజలు కూడా వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలే కాదు సామాన్య ప్రజలు కూడా చేనేత వస్త్రాలను కొనుక్కోవడం, చేనేతకు ఉపాధి కల్పించడం మీద దృష్టి సారించింది యువత కూడా. నిజంగా కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక నేతన్నలు ఎక్కడి వాళ్ళు అక్కడ మళ్ళా మన బూజు పట్టిన మగ్గాలను తీసి కూడా మళ్ళా కొత్త పిల్లలు, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు కూడా పని నేర్చుకొని ఆ నేత నేసే పని నేర్చుకొని ఆ పనిలో నిమగ్నమైన బీఆర్ఎస్ పార్టీ హయాంలో మళ్ళీ ఇవాళ అందరూ కూలీ పనులు చేసుకుంటున్నారు. మళ్ళా మరమగ్గాలు క్లోజ్ చేసి ఆ దూలాల మీద అటకెక్కిచ్చేసి మళ్ళా కూలీ పనికి పోతున్నారంటే వీళ్ళ పాలన వ్యవస్థ ఎంత దౌర్భాగ్యం ఉంది. ఒక్క నిమిషం బస్తీ దవాఖానాలు అన్నారు, అవి కూడా బంద్ చేసిండు. కనీసం ఎందుకు చెప్తారండి అబద్ధాలు? మాట్లాడేది వాస్తవం బ్రదర్, నేను మాట్లాడేది 100% అబద్ధాలు మాట్లాడుతున్న అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీకి. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. విమర్శల కొరకు విమర్శలు చేయొద్దు. చేసిన తప్పులన్నీ మీరు చేసి మమ్మల్ని విమర్శిస్తే ఏం లాభం అండి? నేను ఒకటే చెప్తున్నా, ఇలా ప్రజలు ఉన్నారు, మనం ఉన్నాం. మీరు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు ఒక రోజు సిరిసిల్ల విజిట్ చేయండి. కేసీఆర్ గారి పరిపాలనలో ఎట్లా బతికిరు, కాంగ్రెస్ వచ్చిన ఈ 10 నెలల్లో నేతన్నల బతుకు ఎట్లా ఛిద్రమైంది అనేది వాళ్ళే చెప్తారు. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ రజిత గారు, ఒక్కసారి మీ అందరి మీద తడక యాదగిరి గారితో ఒక్కసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. యాదగిరి గారు నమస్కారం అండి. యాదగిరి గారు వినపడుతోందా అండి? రైట్, చెప్పండి. నర్సయ్య గౌడ్ గారు ఇప్పుడు మాట్లాడండి మీరు. మేడం, ఇప్పటిదాకా సోదరి మాట్లాడింది కదా, నేనేమంటున్నంటే సరి అయిన విమర్శలు చేస్తే రిసీవ్ చేసుకోవడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. కానీ కేవలం విమర్శల కొరకే విమర్శలు అన్నట్టుగా సోదరి మొత్తం ఇది మన హనుమాన్ దండకం పట్టినట్టు పట్టేసింది. వాస్తవం ఏంటంటే నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో రబ్బరు చెప్పుల నుండి కోటీశ్వరులు అయింది కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే. వేరొకరు ఎవ్వరు కూడా కాలేదు. ఇలా కేసీఆర్ ధనవంతుడు ఎట్లా అయిందండి? ఏం చేసేయండు? 1 ఎకరంలో క్యాప్సికం కోటి రూపాయలు వచ్చినాయని చెప్తున్నాడు. నిజం ఎంత నిజం ఉందో కేసీఆర్ కుటుంబం తప్ప ఒక నిమిషం మీరు మాట్లాడింది నేను విన్నా, నాకు అర్థమైంది. నేను గత 4 పేర్లు ఉన్నా, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. నేనేమంటున్నంటే కేసీఆర్ కేవలమైన ఫ్యామిలీ కొరకు మాత్రమే ఆయన తెలివితేటలను ఉపయోగించుకున్నాడు. మిగతా అన్ని ఒట్టిగా తేనె రాసి ముంచేసినటువంటి పథకాలు. నేను అంటున్నా 10-15 సంవత్సరాలుగా అక్కడ గెలుస్తా ఉన్నాడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఎందుకు వాళ్ళ అప్పులు లేకుండా రుణ విముక్తులను చేయలేకపోయిండు? ఎందుకు వాళ్ళను కోటీశ్వరులను చేయలేకపోయిండ్రు? మరి ఇప్పటికీ కూడా సమస్యలు ఉన్నాయి, చనిపోతా ఉన్నారంటే 6 నెలల్లోనే జరుగుతా ఉన్నాయా? 10 సంవత్సరాలుగా వాళ్ళను పట్టించుకోకుండా కేవలం నోటి మాటలు చెప్పుకుంటూ వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించాలనా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించాలనా? కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్తా ఉంది, 100 రూపాయల చీరలు సూరత్ లోనో అక్కడనో ఇక్కడనో కొనుక్కొచ్చినామని ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేస్తే మేము టైం లేక కొనుక్కొచ్చినామని కేటీఆర్ చెప్పిండు. కొన్ని కొనుక్కొచ్చినామని వీళ్ళు మాకు చెప్తేంటానండి. నేను రెండో విషయం ఏంటంటే, కేసీఆర్ పంపిణీ చేసినటువంటి ఆ చీరలు, మన మహిళలకు పంపిణీ చేసినటువంటి చీరలు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా కట్టుకోగలుగుతారా అని సూటిగా నేను ప్రశ్నించడం కాదు, ప్రతి మహిళ ప్రశ్నిస్తా ఉంది.
వాళ్ళు వాటిని తీసుకోలేక కాలబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు వీళ్ళు కేటాయించినటువంటి డబ్బులలో సగానికి సగం దోపిడీ చేసి 100 రూపాయలు 50 రూపాయలకు చీరలు సూరత్ లో బొంబాయిలో కొనుక్కొచ్చి వీళ్ళకి కట్టబెడితే మహిళలు కట్టుకోవాలని అంటున్నా. మీ 50 రూపాయలకు 100 రూపాయల చీరలకు ఏమన్నా ముఖం వాచి ఉన్నారా తెలంగాణ ఆడపడుచులని నేను అడుగుతున్నా. అందుకే మేము క్లియర్ గా చెప్పేది ఏంటంటే 500 రూపాయలు ఒక మహిళకి ఇస్తే మంచి చీర వస్తుంది. పండుగకు ఒక 500 రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అదే విధంగా నేతన్నలకు ఇబ్బంది కలగకుండా 100 కోట్ల రూపాయలు వాళ్లకు ఏ రకంగా అభివృద్ధి చెందాలి, వాళ్లకు సహాయం చేయాలనో మనం చెప్తా ఉన్నాం. ఇంత క్లియర్ గా చెప్పినాక నేతన్నలను ముంచారంటే ఎవరండి ముంచింది? మీరు. అరే గెలిచింది ఎవరండి? ఇది షాడో సీఎం గా చెప్పుకున్నది ఎవరండి? కేటీఆర్ ముంచిండు. వాళ్ళను రుణ విముక్తులను ఎందుకు చేయలే? ఆయన నియోజకవర్గంలో ఎందుకు చేయలే? దీనికి సమాధానం లేదు. నర్సయ్య గౌడ్ గారు ఇంకా 12 రోజులే ఉంది పండగ. ఇప్పటి వరకు మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. ఏ ప్రాతిపదికన మీరు 500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారండి? మేడం నేనేమంటున్నా, ప్రతి మహిళకు తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు ఇప్పుడు SKS వివరాలు వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రేషన్ కార్డుల వివరాలు ఉన్నాయి, ఆధార్ కార్డుల వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి మహిళకు 500 రూపాయలు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ఎట్ ద సేమ్ టైం వీళ్ళకు 100 కోట్లు కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు నేతన్నలకు వచ్చే నష్టం ఏమి లేదు ఇక్కడ. ప్లస్ ఇక్కడ 500 రూపాయలతో వీళ్ళందరూ కూడా వేరే చీరలు కొంటారని మనం ఎందుకు అనుకుందాం? మనం పిలుపునిద్దాం, మీరందరూ కూడా నేతన్నల దగ్గర నుంచి కొనుగోలు చేయండి అని. కాబట్టి ఏ రకంగా చూసినా మహిళలకు మంచి జరుగుతూ ఉంది, నేతన్నలకు మంచి జరుగుతూ ఉంది. కానీ కేవలం విమర్శల కొరకే విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి సమాధానం ఎవరు చెప్తారండి? ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయము ఇలా తెలంగాణ ప్రజలు మద్దతు చేస్తా ఉన్నారు. హైడ్రా ఒకటే కాదు, ప్రతి నిర్ణయం కూడా తెలంగాణ ప్రజల మద్దతు ఉంది. వచ్చిన 24 గంటల లోపల మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇస్తే హాయిగా వాళ్ళ పనుల కొరకు వాళ్ళు ఫ్రీగా వెళ్తా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మహిళలను ముంచేసిరని చెప్పడంలో వీళ్ళ ఆలోచన ఏందో నాకు అర్థం కాలేదు. బట్ నేను ఒకటే అంటున్నా. రైట్ నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ఒక్కసారి నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి యాదగిరి గారితో మాట్లాడదాం. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్ యాదగిరి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చీర అంటే మహిళలకు సెంటిమెంట్ అండి. అలాంటి చీరతో వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. నిజంగా నేతన్నల కష్టాలు ఏంటండి? అంటే ఇక్కడ మనం చర్చ జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు మనకున్న మహిళ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే యాదగిరి గారు, కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా నేతన్నలకు అన్యాయం జరుగుతోందా? కాంగ్రెస్ వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు, 100 కోట్లు మేము శాంక్షన్ చేస్తున్నాము. ఇంకొక మాట కూడా చెప్పారు, సంవత్సరానికి 2 చీరలు డ్వాక్రా పథకం కింద అందిస్తున్నాము అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ తీసుకున్న ఈ డెసిషన్ మూలంగా నేతన్నలకు అన్యాయం జరుగుతోందా? ఈ డెసిషన్ మూలంగా చెప్పండి. నేతన్నల కష్టాలు చాలా ఉన్నాయి. ఈ డెసిషన్ మూలంగా నేతన్నలకు జరుగుతున్న అన్యాయం ఏంటి? అంటే ఇప్పుడు ప్రధానమైన చర్చ ఏం జరుగుతుంది అంటే చేనేత అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనం సిరిసిల్ల ప్రధాన కేంద్రంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు దాదాపుగా ఒక 20-25 వేల చేనేత మొగ్గాలు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్ల, నల్లగొండ లాంటి, వరంగల్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఒక 40-50 వేల పవర్లు మొగ్గాలు ఉన్నాయి. అంటే కరెంటుతో నడిచే మొగ్గాలండి. ఇక్కడ మనం చర్చలో 2 మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు కరెంటుతో నడిచేటువంటి మొగ్గాలని పవర్ లూమ్స్ అంటున్నాం, మర మొగ్గాలు అంటున్నాము. సిరిసిల్లలో చాలా ఎక్కువగా ఉన్నాయి, 25,000 నుంచి 30,000 మొగ్గాలు ఉన్నాయి. నల్లగొండలో ఒక 10,000 మొగ్గాలు ఉన్నాయి. అయితే పోచంపల్లి గాని, గద్వాల గాని, నారాయణపేట గాని, సిద్దిపేట గాని, దుబ్బాక గాని, అంటే ఇవన్నీ చేనేత కేంద్రాలు. అంటే చేయితో కరెంటు లేకుండా నడిచే మొగ్గాలు. నేను ఇక్కడ చెప్పాల్సుకుంది ఏంటంటే చేనేత వస్త్రాలు వేరు. ఇక్కడ మనం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు, అంటే ఇటు పేద మహిళలకు చీరలు అందించడము ఒకటి, గిఫ్ట్ గా ఇవ్వడం ఒకటైతే, ఆ చీరలు నేసేటువంటి పవర్లు సిరిసిల్ల ఉరిసిల్లగా అయ్యి ఎట్లయితే మనకు సిరిసిల్లలో ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగినాయో, బట్ అక్కడ పని కల్పించాలనేటువంటి సదుద్దేశంతోనే మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే అమలులో, ఎగ్జిక్యూషన్ లో ఎప్పుడు కూడా ప్రభుత్వ పథకాలు ఎప్పుడు కూడా మంచి ఉద్దేశం కోసమే ఉంటాయి. కానీ ఆచరణలో ఏమైందంటే అది 260 రూపాయల ఖరీదైనటువంటి చీర, ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చీర ఖరీదు, అంటే అల్టిమేట్ గా డెలివరీ ఛార్జ్ ప్రభుత్వం
ఆ ఒక్కొక్క చీర కట్టినటువంటి ధర 260 రూపాయలండి. అంటే ఆ ధరతో చేసినటువంటి ఏదైతే ఉందో కాటన్ ప్లస్ మిక్స్ పాలిస్టర్ మిక్స్ కలిపి సింథటిక్ వస్త్రాలు ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే టైంలో ఇన్ టైంలో కానప్పుడు ఎప్పుడు కూడా అది మనకి ఏమవుతుందంటే సంవత్సరం పొడుగుతూ ఆర్డర్ ఇస్తే సంవత్సరం అంతా నేసి చీరలు ఇవ్వగలుగుతారు. చేనేత కార్మికులకు సామర్థ్యం ఉంది. సిరిసిల్ల గానీ, నల్లగొండ గానీ, వరంగల్, పవర్లూము వీవర్స్ కి ఆ సామర్థ్యం ఉంది. కాకపోతే ప్రభుత్వం చేసేటువంటి జాప్యంలో ఆర్డర్ లేట్ ఇవ్వడం వల్ల ఆ దసరా వచ్చే టైంకు ఈ మీరు చెప్పినటువంటి 80-90 లక్షల చీరలు ఏదైతే తయారు కావాలో అది తయారు కాకపోవడం వల్ల సరే ఆ సప్లయర్స్ కానీ అది ప్రభుత్వం తెలిసో తెలియకనో అంటే సూరత్ మిల్లు నుంచి కూడా తీసుకొచ్చి పంచిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో ఆ చీరలు ఇది 100 రూపాయలు కూడా ఖరీదు చేయదని చెప్పి కాల్చివేసిన సందర్భం ఉంది. ఇది అంటే వచ్చినటువంటి స్పందన ఫీడ్బ్యాక్ అది. ఇక్కడ అల్టిమేట్ గా 2 అంశాలు ఉన్నాయి, ఇక్కడ 2 సంక్షేమ అంశాలు ఉన్నాయి. ఒకటి పేద మహిళలకు చీరలు అందించడం, బహుమతిగా ఇవ్వడము దసరా సందర్భంగా అనేది మంచి పద్ధతి, మంచి ఆలోచన. కాకపోతే అది దుర్వినియోగం అయింది, సరిగా మంచి నాణ్యమైనటువంటి చీరలు రాలేదు, అందించలేదు అనేటువంటిది ఒకటైతే సిరిసిల్ల చేనేత కార్మికులకు నిజానికి ఉపయోగపడింది. అంటే చాలా మంది జీవనోపాధులకు కానీ వాళ్ళ వేతనాలు కానీ అక్కడ లాభపడ్డది సిరిసిల్ల పవర్లూము చేనేత కార్మికులు అనేది నిర్వివాద అంశం. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం చేసేటువంటి అంటే వేతనాలు ఇవ్వడంలో కానీ, దాని ఖరీదు కట్టడంలో కానీ, ఆర్డర్ ఇవ్వడంలో కానీ ఉన్నటువంటి సాంకేతిక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను ఇప్పుడు ఈ ప్రభుత్వము ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజాస్వామ్యంలో కొత్త విధానాలు కానీ తీసుకొస్తారు. కాకపోతే దసరా తొందరగా వచ్చింది. ఈ నిర్ణయం కనీసం ఈ సంవత్సరం ఇలా ఉంటే వచ్చే సంవత్సరానికైనా ఒక కన్స్ట్రక్టివ్ గా అంటే చేనేత రంగానికి కూడా ఉదాహరణకు 50 ఏళ్ళు దాటిన మహిళల వయసు దాటినటువంటి మహిళలకు కాటన్ వస్త్రాలు కూడా ఇవ్వచ్చు. సిరిసిల్లలో ఏం చేసినట్టే కాటన్ సింథటిక్ కలిపి నేయించారు. ఒక సగం మంది మహిళల కాటన్ వస్త్రాలు అవసరం. ఉదాహరణకు నారాయణపేటలో ఉన్న చేనేత కార్మికులకు కానీ ఇంకా కొత్త వాళ్ళకు కూడా చేనేత ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి కూడా మనం నిజానికి కొత్త ఉపాధి కూడా ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్క ఉపాధి కల్పించడానికి, ఒక్కరికి ఉద్యోగం కల్పించడానికి 25 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కొత్త ఉద్యోగము కల్పించడానికి. అటువంటిది చేనేత రంగంలో కేవలం 20-30 వేల రూపాయల పెట్టుబడి పెడితే ఒక కుటుంబం ఉపాధి పొందగలుగుతుంది. అంటే ఇంత అంటే ఇటు 2 వైపులా ఇటు పేద వర్గాలకు మంచి చీరలు ఇచ్చే అవకాశం ఉంది చేనేత రంగానికి. పవర్లూమ్ రంగం ఎంత కెపాసిటీ ఉంటే అంత ఇవ్వచ్చు. మిగతా కాటన్ వస్త్రాలు చేనేత రంగానికి కూడా ఇవ్వాలి. కాబట్టి వీటి మీద సమగ్రమైనటువంటి విచారణ కానీ ఒక అధ్యయనం కానీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వము సరే ఈసారి 500 ఇస్తుందా, మరి చేనేత మన పేద మహిళలకు ఎట్లా ఇస్తుంది అనేది నా దృష్టికి రాలేదు. కానీ మొత్తం మీద ఈ యొక్క పథకం భవిష్యత్తులో అమలు చేయాలంటే మాత్రం చేనేత కార్మికులకు, పవర్లూమ్ కార్మికులకు, అదేవిధంగా పేద మహిళలకు అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం మాత్రం ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఒక హ్యాండ్లూమ్ మెంబర్గా చెప్పండి, ఇప్పుడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న చీరకు బదులు క్యాష్ అన్న నిర్ణయం పట్ల మీరు అంటే నేతన్నలకు అన్యాయం జరుగుతోందా? న్యాచురల్ మేడం, ఎందుకంటే ఇది 100 కోట్ల రూపాయలతో సరిపోదు. చాలా బడ్జెట్ పెద్ద ఎత్తున ఒక్కొక్కరికి 500 కింద సంవత్సరానికి 2 చీరలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ ఒక్కసారికే ఉపాధి వస్తే 2 సార్లు 2 చీరలు ఇస్తాము, మరి దాని మూలంగా డబల్ ఉపాధి వస్తున్నట్టే కదండి. ఆ చేనేత చాలా లాభం జరుగుతుంది మేడం. అయితే పవర్లూమ్ మొగ్గాలు అసెస్ చేసి లెక్కించి వాటి కెపాసిటీ ఎంత ఉందో అంత ఆర్డర్ వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన ఆర్డరు మనం నారాయణపేట కానీ కాటన్ వస్త్రాలు నేసేటువంటి జిల్లాలలో మహబూబ్నగర్ జిల్లా రాజోలు లాంటి ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే కాటన్ వెరైటీ నేస్తారో అక్కడ మనం ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించడము, ఇంకా సరిపోకుండా ఇంకా కొత్త వాళ్ళకు శిక్షణ ఇచ్చి కూడా ఇదే మహిళా గ్రూపులలో కూడా శిక్షణ ఇచ్చి కూడా డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చి కూడా చేనేత రంగంలో ఉపాధి కల్పించవచ్చు. కాబట్టి ఇది భవిష్యత్తులో ఇది ఇంకా విస్తృతంగా అంటే చేనేత కార్మికులకు నిజంగా ప్రయోజనం జరుగుతుంది. కాకపోతే ఈ దసరాకు ప్రభుత్వం ఇంకా నిర్ణయం ఇప్పుడే తీసుకుంది కాబట్టి భవిష్యత్తులో మాత్రం ఇది చేనేత కార్మికులకు మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. అయితే బీయింగ్ ఏ మెంబర్గా చెప్పండి యాదగిరి గారు, మీరెప్పుడు గవర్నమెంట్తో వెళ్ళి ఇప్పుడు ఈ నేతన్నలకు న్యాయం చేయాలి అన్న విషయంలో ఎప్పుడు చర్చలు జరపాలని ట్రై చేయలేదా? అంటే చేస్తున్నామండి. అయితే దీని మీద డిపార్ట్మెంట్ తర్వాత ఒక అధ్యయనం చేస్తే అంటే ఇప్పుడు ఈ పండగ తొందరగా వచ్చింది కాబట్టి దీని మీద అంటే వచ్చే సంవత్సరము దాని మీద పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చేనేత మంత్రిని కూడా కలిసాము. రైట్, ఒకసారి బీజేపీ రాష్ట్ర నాయకులు రాజు నేత గారితో మాట్లాడదాం. రాజు గారు మీరు చెప్పండి. మేడం, ఇప్పుడు ఈ రోజు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకటి చాలా లోతుగా ఆలోచనలు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి చెరకా ఉద్యమం ఏదైతే ఉందో
ఆ చెరక ఉద్యమం ద్వారా స్వదేశీ ఉద్యమం పిలుపునివ్వడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఆ రోజు గాంధీజీ గారికి ఇట్లా ఈరోజు అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ చెరక ఉద్యమానికి, స్వదేశీ ఉద్యమానికి, అంటే విదేశాలలో వస్తువులను కొనుక్కొచ్చినటువంటి వస్తువులను బహిష్కరించాలి, మన దేశంలోనే తయారైనటువంటి వస్తువులను మనం వేసుకోవాలి, తద్వారా స్వదేశీ అభిమానాన్ని చాటుతూనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి ఎక్కడికక్కడ ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పిలుపునిచ్చినటువంటి సందర్భం. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి చెరక ఉద్యమానికి సంబంధించి, చేనేత కార్మికులకు సింబాలిక్ గా ఉన్నటువంటి చెరక ఉద్యమానికి సంబంధించి ఈ రోజు ఆ రంగానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరూ కూడా గమనించాలి. ఈ రోజు ఇంత ముందుకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, గత 10 సంవత్సరాల కాలంలో చేనేత కార్మికులకు అన్యాయం జరిగింది, ఇది ఎవరు కాదనలేనటువంటి విషయము. సిరిసిల్లలో ఇందాక సిరిసిల్ల ఉరిసిల్ల అన్నట్టు చాలా మంది చేనేత కార్మికులు ఆర్థిక సమస్యల కారణంతో తర్వాత వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి చేనేత రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తి అమ్ముడు పోకుండా, సరైనటువంటి మార్కెట్ సౌకర్యాలు లేకుండా, సరైనటువంటి ధరలు లభించని కారణంగా అప్పుల పాలై ఎంతో మంది చేనేత కార్మికులు గతంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఈ 6-7 నెలల సమయంలో కూడా చేనేత కార్మికులు ఇప్పటికీ తీవ్రమైనటువంటి ఆర్థిక అప్పుల్లో కూరుకుపోవడం కారణంగా ఇప్పుడు కూడా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, చేనేత రంగం మీద కేవలం 1-2 మాత్రమే ఆధారపడారు అనేటువంటిది అవాస్తవమైనటువంటి విషయం. ఈ రోజు ఒక కుటుంబంలో తల్లిదండ్రితో పాటు వాళ్ళ కుటుంబంలో కనుక ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలు కూడా చేనేత రంగంలో నిమగ్నం అవుతారు. లేకపోతే చేనేత ఆధారిత కుటుంబాలు ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు చేనేత కార్మికులు మార్కెట్ కు పోయి నూలును కొనుక్కొచ్చి, రంగులను తీసుకొచ్చి, తర్వాత ఆ మరమగ్గాలను తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో మొత్తం కూడా మగ్గం సెటప్ వేసుకొని చేనేత కార్మికులు పనిచేస్తున్న క్రమంలో కేవలం ఒక చేనేత కార్మికుడే కాకుండా ఆ రంగులు అద్దడానికి, తర్వాత నూలు వలకడానికి, ఆ నూలును ఆరబెట్టడానికి, ఇట్లా అనేక రకాలైనటువంటి పనుల్లో చాలా మంది ఆ చేనేత రంగం మీద ఆధారపడ్డటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళకు అదే జీవన ఆధారము. కాబట్టి ఈ రోజు కేవలం వ్యాపారస్తులు ఇచ్చేటువంటి ఆర్డర్ల ద్వారానే ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తుల ద్వారా చేనేత కార్మికులకు ఆదాయం సరిపోతలేదు. కాబట్టి ఈ బతుకమ్మ చీరలు కానీ, తర్వాత మిగతా పండుగలకు ఏదైనా చీరలు కానీ, వస్త్రాలు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వాళ్లకు ఆ రంగానికి కొంచెం చేయూతనిచ్చినట్టు అవుతుందని చెప్పేసి ప్రభుత్వాలు గతంలో అధికారులు, ఐఏఎస్లు అందరూ సెక్రటరీ స్థాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వాళ్ళు కూర్చొని ఆలోచన చేసినటువంటి పథకం ఈ రోజు ఇది. కానీ ఈ దసరా కానుక పేరిట గతంలో అనేక రకాలైనటువంటి తప్పిదాలు జరిగినాయి అని చెప్పేసి, అంటే రాజుగారు మీరు చెప్తున్నట్టు ఈ దసరా పేరుతో నేతన్నలకు ఏదో సహాయం చేద్దాం అన్న ఉద్దేశం అంటున్నారు. 1 రోజు 2 రోజులు సహాయం చేసే కంటే నేతన్నలకు ప్రతిరోజు సంవత్సరం మొత్తం ఉపాధి కల్పించే ప్లాన్ ఏదైనా వేయొచ్చు కదండి. అంటే ఇవాళ దసరాకి మాత్రమే ఉపాధి, రేపటికి మాత్రమే ఉపాధి అనే కంటే సంవత్సరం అంతా వాళ్ళకి ఉపాధి కల్పించేటట్లు. మేడం, నేను అదే చెప్తున్నా. ఎందుకండి ప్రయత్నించట్లేదు? ఇందాక తడక యాదగిరి గారు మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వాలు ఏదైనా ప్రణాళిక వేసి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నా, లేకపోతే చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలన్నా ఆదరాబాదరాగా ఏదో పండగ ముందు 1 వీక్ ముందో, 10 డేస్ ముందో, 1 మంత్ ముందో ఇస్తే ఇట్లా భారీ ఆర్డర్లను తయారు చేయడానికి సమయం సరిపోదు. అదే మీరు 1 ఇయర్ బిఫోరే ఒక ప్లాన్ ప్రకారం కనుక వేసుకొని రాష్ట్రంలో ఎన్ని చీరలు అవసరం పడతాయి, ఎన్ని పండుగలకు ఎంత మందికి ఇది అవసరం పడుతుంది అని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా 1 ఇయర్ బిఫోరే కనుక మీరు ఆర్డర్లు ఇచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో ఈ రోజు ఆధారపడ్డటువంటి చేనేత కార్మికులకు చేతి నిండా పని లభిస్తుంది, కడుపు నిండా బువ్వ లభిస్తుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒకసారి మాట్లాడదాం. మీరు చెప్పిన దానికి ఒకసారి నర్సయ్య గౌడ్ గారు. మేడం, ఇప్పుడు మిత్రుడు మాట్లాడింది సరి అయింది, నేను కాదంటలేను. అయితే ఇప్పుడు గవర్నమెంట్ డిసెంబర్ లో వచ్చింది కాబట్టి, తొందరలో ఉంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు గమనించవలసిందంటే 3 అంశాలు గమనించాలి. ఇప్పుడు వక్తలు కానీ ప్రజలు కానీ. నెంబర్ 1 ఏంటంటే, ఇంతకు ముందు కేసీఆర్ గారు
నాసిరకం చీరలు పంచిండు, వాస్తవం అది. కానీ మేము చేసేది 3 రకాల పనులు చేస్తున్నాం. 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడమే కాకుండా ఈ ఎవరైతే ఈ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో వాళ్లకు 2 సంవత్సరానికి 2 జతలు, అంటే ఒక జత 2 చీరలు ఇవ్వడం జరుగుతుంది. అవి చేనేత చీరలే. కాబట్టి ఈ 500 రూపాయలు మళ్ళీ పండుగకు కానుక, ఈ 3 రకాలు ఇవ్వడం వల్ల వాళ్లకు లాభమే తప్ప, గత ప్రభుత్వం కంటే కొంత లాభమే కలుగుతుంది తప్ప నష్టము కలగదు అనేది ఒకటి. ఇప్పుడు మిత్రుడు మాట్లాడింది సవ్యంగా ఉంది. ఏంటంటే గవర్నమెంట్ దృష్టికి నేను కూడా తీసుకపోతుందంటే, ఇప్పుడు తొందరగా వచ్చింది కాబట్టి మనం ఈ కానుకతోటి సరిపెడుతున్నాం. వచ్చేసారి మనకు టైం ఉంటుంది కాబట్టి ముందే మనం ఆర్డర్లు ఇచ్చి మంచి క్వాలిటీ తోటి నేసినటువంటి చీరలను కూడా మహిళలకు మనం అందించవచ్చు. అది ఆలోచన చేయత తప్పులేదు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు తడక యాదగిరి గారు కానీ లేకపోతే ఇంకో మిత్రుడు కానీ మాట్లాడిన మాటలేమి మేము తప్పుపడతలేవు, అవి సవ్యంగా ఉన్నాయి, సబ్జెక్ట్ మీద ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా వారు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తే, మా సైడ్ నుండి కూడా మేము అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి వచ్చేసారి ఈ మార్పు ఏమైనా ఉండేటట్టుగా మనం చూడొచ్చు, అది వేరు. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి 500 రూపాయలు మీరు ఒక మాట అంటున్నారు, అన్నగారు ఒక మాట అంటున్నారు, మీరు ఏంది 500 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు తీసుకుపోయి చేనేత కార్మికుల దగ్గరనే కొనుక్కోవచ్చు కదా అని. కానీ దీంట్లో అనేక రకాలైనటువంటి తిరకాస్తులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చేనేత కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాలని, కొన్ని జిల్లాలలో బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎక్కువగా చేనేత మరమగ్గాలు ఉన్నటువంటి ప్రాంతాలలోనేమో వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వాటికి మార్కెట్ లభించదు. ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారము 500 రూపాయలు చేతికి నేరుగా ఇచ్చినటువంటి మహిళ చక్కగా పోయి చేనేత కార్మికుల దగ్గరనే కొనుక్కుంటది అనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. అది సరైనటువంటి విధానం కాదనేది. ఒకసారి రజితారెడ్డి గారు మాట్లాడతారు. రజితారెడ్డి గారు ఒక్క నిమిషం. మిత్రమా, మీరు చెప్పింది సరి అయిందే, నేను కాదంటేను. ఈసారికి ఇప్పుడు కానుకగా ఇస్తా ఉన్నారు కదా, మరి వచ్చేసారికి ఇది మారే అవకాశం కూడా ఉండొచ్చు కదా. మీరు ప్రయత్నం చేయండి, మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. అంతే తప్ప ఎక్కువ మాక్సిమం బెనిఫిట్ మహిళలకు ఎలా కలగాలనేది, తర్వాత నేతన్నలకు ఎలా కలగాలి అనేది మన ధ్యేయమై ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచన చేస్తుంది. రజితారెడ్డి గారు, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు మహిళలు ఒక 500 రూపాయలు ఇచ్చి చీరలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారని అనుకుంటున్నారా? అలాగే చేనేత నేతన్నలకు సహాయం అందించాలి, సంవత్సరం అంతా ఉపాధి కల్పించాలి అన్న ఆలోచన అనేది ఎవరికీ కనపట్టలేదు. ఎంతసేపు ఇప్పుడు ఏదో ఒకటి రాజకీయంగా చర్చ లేవనెద్దాం, ఇలా ఈ అంశాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప నిజంగా మహిళలను గౌరవిస్తున్నారా, నేతన్నలకు గౌరవిస్తున్నారా, ఈ అంశాలు లేవు అని ప్రజల నుంచి వినిపిస్తున్న మాటలు. నిజంగా కూడా ఆడవాళ్లకు ప్రేమతోని గౌరవప్రదంగా మనం ఎవరైనా ఇంటికి వస్తే కూడా 2 బ్లౌజ్ పీసులు పెడతాం, దాన్ని కూడా ఎంతో ప్రేమతోని కళ్ళకద్దుకుంటారు. ఆడవాళ్లకు ఒక చీర కొనుక్కోని స్టేజ్ లో ఎవరు లేరని అనుకుంటున్నా. ప్రేమతోని ఎట్లాంటి గిఫ్ట్ ఇచ్చినా కూడా అది ఎంతో గౌరవప్రదంగా, అంటే ఒక థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు. అట్లనే కేసీఆర్ గారు పెద్ద దిక్కుగా ఆడపడుచులకు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆరాటంతోని పండుగకు కేసీఆర్ కానుకగా ఒక చీర పెట్టిండు. సరే, ఒక్క చీర దేశ రాష్ట్రంలోని ప్రజలందరికీ నచ్చాలా అని రూల్ ఏం లేదు. నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా కానీ అది ఒక గౌరవప్రదంగా భావించి తీసుకున్నారు. కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు, లేదంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇస్తే పెద్దవాళ్ళు కట్టుకున్నారు. ఏదో రకంగా ఉపయోగపడ్డది. యూత్ ఇప్పుడు యంగేజ్ లో, టీనేజ్ లో ఉన్న పిల్లలైతే దాన్ని ఫ్రాక్ల కుట్టించి కూడా ధరించిర్రు. చాలా గౌరవప్రదంగానే ఉన్నారండి. దాన్ని రాజకీయం చేయాల్సిన పని లేదు. చూడండి, ఇలా నువ్వు 500 ఇస్తే నిజంగానే ఆ బ్రదర్ అన్నట్టు 500 తీసుకుపోయి చేనేత కార్మికుల దగ్గర కొంటారా అండి? అసలు 500లకు బయట చీరలు దొరుకుతున్నాయా ఎక్కడన్నా? ఏవో వీళ్ళు బల్క్ గా ఇచ్చారు కాబట్టి నేతన్నల దగ్గర బల్క్ గా ఆ చీరలు దొరికినాయి అప్పుడు. కానీ ఇప్పుడు 500 పెట్టిన లాస్ట్ టైం 1000 రూపాయలు, రజిత గారు లాస్ట్ టైం మీరు 1000 రూపాయలు చీర అన్నారు, 800 కమిషన్స్ తినేసేసి 200 రూపాయలు విలువ గల చీరలు మాత్రమే మహిళలకు అందించారు అన్న వాదన కూడా ఒకటి ఉందండి. అన్ని ట్రాష్ అండి. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, పని చేతగానోళ్ళు చాలా మాటలు చెప్తారు, చాలా రకాల వాదనలు వినిపిస్తారు. కానీ మేము చేతనైంది చేసినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా చెప్పిందంటే చేసింది, చేసి చూపించడం. వాళ్ళు 2 చీరలను మాటిచ్చి ఇలా గద్దెకెక్కిరు కదండి. నేను 2 క్వాలిటీ చీరలు 2 ఇస్తా అని చెప్పిన ఆయన ఇలా క్వాలిటీ చీర 1 కూడా ఇస్తలేడు. మరి ఆ 1 ఇప్పుడు పండగ 10 రోజులు కూడా లేదు ఇప్పుడు అండి ఆలోచించేది. ఆయన 2 నెలల నుంచి ఆలోచించాలి కదా. నిజంగానే ఆడవాళ్లకు అంత గౌరవం ఇచ్చే మనిషి అయితే ఇలా మహిళలకు పెద్దపీట ఇస్తే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందే ఆలోచించాలి కదా. పండుగ 10 రోజులు, వారం రోజులు ఉందనగా ఆలోచించే టైం లేదు. నేను
500 పంచుతా అనడం ఎంతవరకు కరెక్ట్? ఆయన ఎవరిని ఉద్ధరిస్తున్నాడు? ఇప్పుడు మహిళలను అవమానించినట్టే కదండి. నిన్ను ఎవరు అడుగుతున్నారు? మొత్తం ఇయ్యకు, నువ్వు మొత్తం ఇయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఇవాళ 500 పేరుతోని భారీ స్కామ్ కి వీళ్ళు తెరదీస్తుండ అనేది వాస్తవం కాదండి. ఇప్పుడు నువ్వు ఎంతమందికి పంచుతాడు ఆయన? ఎన్ని ఇళ్ళు పంచుతాడు? ఎంత పంచుతాడు? నిజానికి కూడా ఇవాళ 450 కోట్లు కావాలి, మరి 500 ఇస్తే ఇవాళ మళ్ళీ 1000 రూపాయలు ఇస్తే 900 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అసలు రాష్ట్రంలో లేదన్నాడు కదా, ఖజానా ఖాళీ అని చెప్పిండు కదా. మరి ఇన్ని 100 కోట్లు పెట్టి ఇప్పుడు ఈ స్కీమ్ అమలు చేస్తాడా? ఎవరికైనా డౌట్ఫుల్ గా ఉంటది కదా. ఆయన చెప్పిన చాలా పనులు కూడా చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి ఎంతో మందిని వన్నె తెచ్చిన వాళ్ళని చూసినాం, కానీ ఆ పదవిని దిగజార్చిన మనిషిని ఇలా దగ్గర పెట్టుకొని ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. ఒకసారి ఒక్క నిమిషం. 10 మంత్రిత్వ శాఖలను దగ్గర పెట్టుకొని అన్ని శాఖలను గాలి కొదిలేసి అన్ని శాఖల మీద లోపాలను ఇలా కనీసం సమీక్ష కూడా చేయని ముఖ్యమంత్రి ఉన్నాడంటే రేవంత్ రెడ్డి గారు కాదండి. వీళ్ళ అవగాహన రాహిత్యం ఏ రకంగా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఆయన కనీసం ముఖ్యమంత్రి కాదు, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. మీరండి మాట్లాడితే ఎట్లనండి? కనీసం హోంమంత్రి అని ఒక మంత్రికి ఇస్తే అరే ఎక్కడుందండి? అధికారులు చేసిరు, పరిపాలన అధికారులు చేసిరు. కేసీఆర్ గారు సెక్రటేరియట్ కి రాలే, ప్రజలకు దర్శనం ఇయ్యలే, ఆయన ఏం పని చేయలే. కనీసం హోంమంత్రి అని ఆయనకి ఇస్తే ఆయన పనే చేయలేదు. మీరు ఎలా ముఖ్యమంత్రిని పట్టుకొని 10 శాఖలు పెట్టుకున్నాండి అంటే ఆయన 24 గంటలు పని చేస్తుండండి. మీరు ఆయన చూడండి, 16-17 గంటలు మామూలుగా చేస్తా ఉంటారు. ప్రతి క్షణం కూడా ప్రజల కొరకు ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు కేసీఆర్ తోటి పోలిస్తే బెటర్ సీఎం రాజకీయాలు కాదు. మేడం అనేక సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా ఈ సందర్భంగా. పెద్దలందరూ కూడా గమనించండి. ఒకవైపు చేనేత రంగాన్ని టెక్నాలజీ పేరుతోని కుదేలు చేస్తున్నటువంటి రంగము రోజు రోజుకు టెక్నాలజీ రావడం కారణంగా చేతి వృత్తులు ఏదైతే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళ యొక్క జీవితాలు రోజు రోజుకు దుర్భరంగా తయారవుతున్నాయి ఒక దశ. రెండోది, ఇట్లా ప్రభుత్వాలు ఆర్డర్లు ఇవ్వకుండా లేకపోతే వాళ్ళకు సరైనటువంటి చేతి వృత్తుల దారులకు వాళ్ళకు పని కల్పించకుండా పోవడం వల్ల ఈరోజు చేనేత కుటుంబాలు, మేడం నేను కూడా ఒక చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నాకు ఆ బాధలు తెలుసు కాబట్టి 2 రోజుల క్రితం నేను చెండూరు అనేటువంటి మున్సిపాలిటీకి వెళ్ళడం జరిగింది మేడం, నల్గొండ జిల్లాలో. అయితే అక్కడ ఆ చెండూరు ఉన్నటువంటి చేనేత మరమగాలను చూద్దాం ఒకసారి ఎట్లా ఉన్నాయని చెప్పేసి పోతే మేడం, ఒక షెడ్డులో, ఒక పెద్ద షెడ్డులో అందరు కూడా మగ్గాల మీద కూర్చొని చీరలను నేస్తా ఉన్నటువంటి, నేను పోయి వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడిన, అయ్యా ఏంది మరి మీరు కనీసం షెడ్ కూడా పైన వేసుకోకుండా మధ్యాహ్నం పూట ఇంత ఎండ కొడుతున్నా కూడా మీరు చేనేత పని చేస్తా ఉన్నారు, కనీసం ఫ్యాన్ కూడా లేదు కదా ఏందని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు నాకు చాలా బాధ కలిగినాయి మేడం. అంటే ప్రభుత్వాలు ఎక్కడ కూడా సహకారం అందించడం లేదు మాకు. కనీసము బ్యాంకులకు పోతే లోన్లు కూడా ఇస్తలేరు. ఏదైనా మేము ఉత్పత్తి చేయడానికి నూలు తెచ్చుకుందామన్నా, రంగులు తెచ్చుకుందామన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. బయట ఒకవేళ ఇంట్రెస్ట్ కు డబ్బులు తెచ్చుకొని మేము చేయాలన్నా కూడా ఎవరు కూడా మాకు ఇంట్రెస్ట్ కూడా డబ్బులు ఇస్తలేరు మమ్మల్ని నమ్మి. కాబట్టి మాకు చాలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ మాకు ఎక్కడ కూడా ఉత్పత్తి చేయడానికి ఒకవేళ గిరాకీ లేకపోతే, ఆ ఉత్పత్తి చేయకపోతే మా జీవనాధారం ఇదే కాబట్టి మా కుటుంబం పోషణ కూడా భారం అవుతా ఉంది. మా పిల్లలను చదివించుకోవడానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఒకవేళ ఆ కుటుంబంలో ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉంటే అయితే రాజు నేత గారు ఇప్పుడు ఇక్కడ వినిపిస్తున్న మాటలు ఏంటంటే, ఇప్పుడే గుర్తొచ్చాయా ఈ సమస్యలు? మేము చీరకు బదులు క్యాష్ ఇస్తున్నప్పుడు ఆల్రెడీ నేతన్నలకు సహాయం చేస్తాము అని చెప్పాము, సంవత్సరానికి 2 చీరలు పంపిణీ చేస్తాము అని చెప్పాము. ఇప్పుడే ఎందుకు వీళ్లకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఇప్పుడే ఎందుకు ఈ సమస్యను లేవనెత్తుతున్నారు అన్న ప్రశ్నలు కూడా వినపడుతున్నాయండి. ఒక్కసారి యాదగిరి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. యాదగిరి గారు. మేడం, ఇప్పుడు మనము మొత్తం చర్చ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనేది ఒకటి, పేద మహిళలకు అందించాలనేది. అయితే నిజానికి ఇది ఇటువంటిది 80లో 70లో రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు ఇదేమో మనం
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలంటున్నాము. కనీసము నా సలహా ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కొత్త ఆలోచనలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం, సరే గత ప్రభుత్వం చేసిందా చేయలేదని కాదు, ప్రతి ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తే ఎగ్జిక్యూషన్ లో అమల్లో లోపాలు ఉంటాయి. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మొన్ననే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒకటి ప్రారంభించారు. సరే ఇది ఒక శుభ సూచకము. అదేవిధంగా ఇంతకుముందు థ్రిఫ్ట్ పథకం ఉండే, అంటే ఒక పిఎఫ్ లాగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఎలా ఉంటుందో అట్లా 290 కోట్లు, అందులో 2/3 రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఉంటుంది. ఆ షేరు 90 కోట్లు కలిపి 290 కోట్ల రూపాయలు ఇవాళ చేనేత కార్మికులకు, అంటే ఈ దసరా పండగ, దీపావళి చేనేత కార్మికులకు ఈ 3 సంవత్సరాలు, సరే గత ప్రభుత్వం పెట్టింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ ను కూడా రిలీజ్ చేసి రేవంత్ రెడ్డి గారు 290 కోట్ల రూపాయలు వాళ్ళ చేనేత కార్మికులకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు వాళ్ళు. సరే అదొక మంచి పథకం. అదే విధంగా రుణమాఫీ చేస్తామన్నారు, 30 కోట్లు కాదు ఇవాళ 100 కోట్లు చేయాలనేది మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అయితే గతంలో పథకాలు ఏముండే మేడం అంటే, ఇలా 40-50 వేల రూపాయల కనీస వేతనం ముందే ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతకుముందు ఎట్లుండేదంటే వాళ్ళ కూపన్లు ఇచ్చేది. అంటే ఉదాహరణకు దసరా దీపావళి వస్తుంది, సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు వస్త్రాలు మీరు కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు కొనుక్కుంటాము అని అంటే మార్కెట్లో దొరకదా 500 అనేది సమస్య వేరు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు లక్షలాది మంది ఉన్నారు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఎక్కువ వేతనం వచ్చేటువంటి వాళ్ళు కనీసం వాళ్ళ కూపన్లు ఇస్తే ఇవాళ ఆప్కో షోరూమ్లు కానీ టెస్కో షోరూమ్లు మన తెలంగాణ రాష్ట్రంలో లేదా చేనేత సహకార సంఘాలలో కానీ ఆ కూపన్ ఇస్తే ఆ వస్త్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండేది గతంలో. కాబట్టి ఇప్పుడు మేము కోరుతున్నది ఏంటంటే, చేనేత కార్మికుల పక్షాన నిజంగా చేనేత కార్మికులకు ఉపాధి కలగాలంటే, ఒకవైపు ప్రభుత్వం బతుకమ్మ, దీపావళి, తర్వాత దసరా, అదేవిధంగా క్రిస్మస్, అదేవిధంగా రంజాన్ పండుగలకు ఏదైతే చీరలు ఇస్తున్నారో ఆ విధంగానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కనీసం వాళ్ళు 40-50 వేల రూపాయల పైన ఆదాయం నెలసరి జీతం వచ్చే వాళ్ళకు ఒక సంవత్సరానికి ఒక 10,000 రూపాయల కూపన్లు ఇవ్వండి. అట్లా వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది, చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. అదే విధంగా తెలంగాణ అస్తిత్వం ఏదైతే ఉందో మన చేనేత వస్త్రాలు, అంటే కేవలము మనం ఒక నారాయణపేట లాంటి, గద్వాల లాంటి లేదా దుబ్బాక లాంటి చీరలు, కాటన్ చీరలు కూడా ఒక 800-1000 రూపాయల దొరుకుతాయి. పట్టు చీరలు అనేది కాస్ట్ వేరు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన. ఒక్కసారి మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఫైనల్ గా చెప్పండి, మహిళలు ఈ 500 రూపాయలు క్యాష్ స్కీమ్ తీసుకోవాలంటే కండిషన్స్ ఏంటండి? ఇంకా 10 రోజులే పండగ ఉంది, ఇంకా ఏ డిసిషన్ మీరు తీసుకోలేదు, ఏ ప్రాతిపదికన మహిళలను ఎంపిక చేస్తున్నారు? 18 ఏళ్ల పైబడిన ప్రతి మహిళ ఈ స్కీమ్ కి అర్హురాలేనా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చీరలు పంచిస్తారా? చెప్పండి, చెప్పి కొంచెం కంక్లూడ్ చేయండి. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. ఎందుకంటే రేషన్ కార్డుల డేటా కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డేటా కానీ, టోటల్ డేటా ఉంది. ఆ డేటా ప్రకారం ఒక్క మహిళ కూడా 18 సంవత్సరాలు దాటినటువంటి ఒక్క మహిళ కూడా మిస్ కాకుండా వాళ్ళకు డబ్బులు అందడం ఖాయం, అందులో డౌట్ లేదు. అయితే ఏ ప్రాతిపదికన అనేది ఏం లేదు, అందరికీ కూడా ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కట్టుబడి ఉంది. ఎవరికైనా రాకపోతే మీరు ఇప్పుడు పంపిణీ చేసిన తర్వాత వీళ్ళకి రాలేదనేది బయటకు వస్తుంది కదండి. ఖచ్చితంగా అందరికి డేటా ప్రకారం, ఆ డేటాలో ఏదన్నా మిస్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా 100కు 100% ఉంటుందని నేను కూడా అన్నాను. కానీ ఆ డేటా ప్రకారమే ఈ స్కీములన్నీ అమలు అవుతా ఉంటాయి. కాబట్టి ఆ డేటా ప్రకారము ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి కూడా 500 రూపాయలు ఖచ్చితంగా అందుతాయి. ఆ తదుపరి వచ్చే సంవత్సరానికి మాత్రం ఇప్పుడు తడక యాదగిరి గారు కానీ మన మిత్రుడు రాజు గారు గారి చెప్పిన ముఖ్యమైన విషయాలు కూడా ప్రభుత్వం దృష్టిలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రజిత గారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ మూలంగా మీకు వచ్చే నష్టం ఏంటండి? ప్రజలకు వచ్చే నష్టం? డెఫినెట్ గా ప్రజలకు గానీ, ఇటు పర్టికులర్ గా నేతలకు గానీ చాలా నష్టం వాటిల్లబోతుంది. ఇలా ఆదుకోవాల్సిన ప్రభుత్వమే, వీళ్ళ పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వమే నేతన్నల పొట్టగొడుతుంది. గత ప్రభుత్వంలో వీళ్ళకు పని దొరికింది, ఆడపడుచులకు చీరలు అందినాయి, 2 రకాలుగా బెనిఫిట్ అయింది. మరి ఈసారి 500 ఇచ్చి మరి అందులో కూడా కమిషన్ 200 కమిషన్ తీసుకొని 300 ప్రజలకు ఇస్తారని నా డౌట్, నా పర్సనల్ డౌట్. ఏది స్కీమ్ కూడా వాళ్ళు స్కామ్ లేకుండా చేయరు. ఏది కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, దానికి న్యాయం చేస్తారు వాళ్ళు. డెఫినెట్ గా నాకు 500 ఇస్తారని నమ్మకం లేదు. ఈ స్కీమ్ మూలంగా మీరు చేస్తున్న డిమాండ్ ఏంటండి? నేను ఒకటే డిమాండ్ చేస్తుండండి, ఆడపడుచులకు ఆయన ఇస్తానన్న 2 క్వాలిటీ చీరలు ఇవ్వాలి. డెఫినెట్ గా ఆయన ఏదైతే మాట ఇచ్చిండో, గద్దెకెక్కిండో ఆ మాట మీద నిలబడాలి. బీఆర్ఎస్ పార్టీని అనవసరంగా బదనాం చేయడం కాదు, ఆయన చేపించి చూపించాలి. ఇవాళ 2 నాణ్యమైన చీరలు ఇస్తారన్నాడు, అవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్,
రైట్, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్ తడక యాదగిరి గారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రజితారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు రాజునేత గారు అందరికీ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి స్వతంత్ర మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.